తెలంగాణ హైకోర్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. లగచర్ల హకీంపేటలో భూసేకరణ విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్పై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. లగచర్ల హకీంపేటలో భూసేకరణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. లగచర్లలో అక్కడ ఫార్మా కంపెనీలకు ఏర్పాటు చేయడానికి భూసేకరణ సందర్భంగా కలెక్టర్ వెళ్ళినప్పుడు అక్కడ ఘర్షణలు కూడా జరిగాయి. దీంతో రైతులు జైలుకు కూడా వెళ్లారు. అయితే ప్రస్తుతం ఆ నోటిఫికేషన్పై స్టే ఇస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, లగచర్ల హకీంపేట భూసేకరణ నిలిపివేయాలంటూ హైకోర్టు స్టే విధించింది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, గత కొంతకాలంగా రాజకీయంగా కానీ అలాగే లగచర్ల భూ బాధితులకు కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే లగచర్ల ఇష్యూ చాలా రాజకీయంగా పెను దుమారమే రేపింది. లగచర్ల బాధితులు ఎవరైతే రైతులు ఉన్నారో భూమికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఢిల్లీకి పయనమై అక్కడ వాళ్ళ బాధను కూడా వ్యక్తం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అయితే షాక్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. లగచర్ల హకీంపేటలో భూసేకరణ విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలనమైన తీర్పుగానే భావించాలి. దీన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఇప్పటికీ ప్రభుత్వానికి కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే లగచర్ల హకీంపేటలో భూసేకరణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందో ఈ మేరకు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. లగచర్లలో అక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయడానికి భూసేకరణ సందర్భంగా కలెక్టర్ వెళ్ళినప్పుడు అక్కడ ఘర్షణలు కూడా జరిగాయి. కలెక్టర్లతో పాటు పలువురు ప్రభుత్వ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే రైతులు అలాగే అక్కడ ఉన్నటువంటి మరో బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ భూసేకరణ విషయంలో కూడా వాగ్వాదానికి దిగడము, ప్రభుత్వ అధికారి కలెక్టర్ దగ్గర నుంచి క్రింది స్థాయి వ్యక్తుల వరకు కూడా తహసీల్దార్ వరకు కూడా ప్రతి ఒక్కరి మీద కూడా వాళ్ళు ఏదైతే రాళ్ల దాడి చేయడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించి లగచర్ల హకీంపేట వ్యవహారానికి సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములన్నిటికీ సంబంధించి కూడా ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన అయితే స్టే ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మధ్యంతర ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఈ ఏదైతే ఫార్మా సిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నలుదికులో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో సర్వే నెంబర్ 81, 82కు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదిక ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కూడా ఇప్పటికే ప్రభుత్వానికి సూచించినట్టుగా అయితే తెలుస్తోంది. విజయ్, ఉషా, లగచర్లలో కలెక్టర్ దాడి చేయడం, తర్వాత రైతులపై కేసులు పెట్టడం ఇవన్నీ చకచక జరిగిపోయాయి. తర్వాత ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేశారు దీని మీద. అటు లగచర్ల రైతులు కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ స్పందించాయా ఈ నోటిఫికేషన్పై? ప్రస్తుతం అయితే ఈ అంశానికి సంబంధించి డే 1 నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖండిస్తూనే వచ్చింది. లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి నలుదిక్కులో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రభుత్వ స్వాధీనం తీసుకొని దీని మొత్తాన్ని కూడా ఫార్మాసిటీకి డెవలప్ చేయాలని, అది కేవలం రేవంత్ రెడ్డి సర్కార్కి లబ్ధి చేకూరేలాగే ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి బాధితులకి ఎలాంటి లబ్ధి చేకూరేలాగా లేదు అన్న కోణంలోనే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాలు ప్రతి ఒక్కరూ కూడా గగ్గోలు పెట్టడం కూడా మనం చూసుకోవచ్చు. బాధితులలో కూడా చాలా మంది వెనుకుండి నడిపించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి రాజకీయ ప్రముఖుల వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా అరెస్టు చేయడము, అలాగే రిమాండ్ కి తరలించడము, వారు బెయిల్ పై రావడము ఈ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో ఒక ఇంత అధికార పక్షానికి చంపపెట్టు లాగే ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా ఈ అంశానికి సంబంధించి హకీంపేట్, లగచర్ల ఈ రెండు భూముల మీద కూడా ఎటువంటి యాక్షన్స్ తీసుకోకూడదు అన్న కోణంలోనే ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టుగా అయితే భావించవచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా.